నమస్తే తెలుగు న్యూస్‌కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం జనగణనకి సిద్ధమైంది ఎట్టకేలకు 2028కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు సంబంధించిన నిధులు, బడ్జెట్ అంతా కేటాయించి సిద్ధంగా ఉండిపోయింది. అయితే ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి నియోజకవర్గాలకు పెంపుకు సంబంధించే అందరి ఆలోచన ఉంటుంది. సో, విభజన చట్టంలోనే నియోజకవర్గాల పెంపు గురించి ఉంటే ఇప్పటి వరకు విభజన జరిగి 12 సంవత్సరాలు అవుతున్నా నియోజకవర్గాల పెంపు జరగలేదు. దానికి జనగణన అడ్డు అవుతదా? ఈరోజు పత్రికలు రాసుకొచ్చినట్టు జనగణన ఉంది కాబట్టి నియోజకవర్గాల పెంపు జరగట్లేదు. ఇది అయిపోయిన తర్వాతే ఎప్పుడో 2034కి 2029కి లేనట్టే 2034కే నియోజకవర్గాల పెంపా? ఇది కేవలం జనగణన వల్ల జరుగుతున్నటువంటిదా? జనగణన అడ్డుపడుతుందా? అసలు ఈ జనగణన జరుగుతుంది దేనికోసం? నియోజకవర్గాల పెంపుకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నియోజకవర్గాల పెంపు జరగకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నష్టం ఏమన్నా జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. ఈ జనగణన వల్ల నియోజకవర్గాల విభజన జరగకపోవడం జరుగుతుందా? నియోజకవర్గాల విభజన జరగకపోవడం వల్ల ఏమన్నా మనం ఇబ్బందులు పడుతున్నామా? జరిగితే వచ్చే లాభాలేంటి? ఇప్పటివరకు అందరూ ఎదురు చూస్తూ వచ్చారు కదా! మీ స్టడీ ఏంటి దీని మీద? ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన క్యాచ్ లెవెల్ సిచ్యుయేషన్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాం. ఎలాగంటే ఇప్పుడు నియోజకవర్గాలు కాకుండా మనం విభజించాలి లేదా రిజర్వేషన్లు మార్పు చేయాలనుకుంటే మన దగ్గర దాదాపు 16-15 సంవత్సరాల నాటి ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. 2011 జనాభా 11 జనాభా లెక్కలు మాత్రమే ఉన్నాయి. 2021లో జరగలేదు. కోవిడ్ పేరు చెప్పి ఆ తర్వాత ఎందుకు పోస్ట్పోన్ చేశారో తెలియదు. వీళ్ళకి అనుకూలం కోసం అనుకుంటా. అడుగు అడుగు కదిపిన ఉత్తరాదికి అనుకూలం అని వెళ్తున్నట్టున్నారు. వస్తాను ఆ టాపిక్ కూడా. ఇవాళ దీని మీద ఉన్న మీరు చెప్పిన మొదటి సమస్య, రాష్ట్ర విభజన సమయంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సీట్లు పెంచాలనేది విభజన చట్టంలోనే ఉంది. దానికి అసలు పెద్ద ఇష్యూ కాదు. దానికోసం అది ఇమ్మీడియట్గా చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇవాళ ఇంకో 2 ఏళ్లలో జరుగుతున్నప్పుడు చేయకపోవటమే నాకు అలాంటి వాళ్ళు చేయాలని ఉంటుంది, కానీ చేయకపోవటం రైట్గా కనపడుతుంది. ఎందుకంటే అండి, మీరు విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళారనుకోండి, ఒక ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోయింది. అలాగే ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్తే అంటే 1 కాన్స్టిట్యున్సీ పెరగలేదు, లోపల ఉంటుంది కాబట్టి. హైదరాబాద్ చార్మినార్లో జనాభా పెద్ద పెరగలేదు. ఓకే. అదే మీరు గనక లింగంపల్లికి వెళ్ళారనుకోండి, ఎల్బీ నగరం, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 4-5 లక్షలు. అవును. ఒక మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో ఉన్న వాళ్ళ జనాభా ఎంత ఉంటారు మీ ఉద్దేశం? 7 లక్షలే ఉంటుంది. 40 లక్షలు. సారీ. అంటే ఓటర్స్ తక్కువ మంది ఉండొచ్చు. 34 లక్షల జనాభా. ఎందుకంటే ఆ సబర్బన్స్ పెరిగిపోతున్నాయి. అందుకని ఇది రేపు పొద్దున్న రిజర్వేషన్ అన్నీ మళ్ళీ ఇంకోసారి ఎఫెక్ట్ అవ్వకుండా జనగణన చేపట్టిన తర్వాత మాత్రమే కాన్స్టిట్యున్సీస్ విభజిస్తే, అంటే నా డిమాండ్ వేరు, కానీ అర్థవంతంగా మీరు అడిగారు కాబట్టి, విశ్లేషణ కాబట్టి మనం, నా అభిప్రాయాలు వేరుంటాయి, కానీ ప్రాక్టికల్గా ఏది మంచిదో ఆలోచించుకోవాలి. అలా చేయటం మంచిది అనేది నడుస్తుందండి. జనగణన తర్వాతే చేయడం, జనగణన తర్వాత చేయటం అనేదే మంచిదని నడుస్తుంది. సరే, అది తొందరగా 28 కంప్లీట్ చేసి 28కే గెజిట్ పెట్టేసి వెంటనే దాని ప్రకారం కాన్స్టిట్యున్సీస్ మనం ప్రజాప్రాయం తగడ తీసుకున్నారు. లాస్ట్ టైం తీసుకున్నారా? ఎలా చేశారో తూతూ మాత్రంగా చూసాం మనం. రాజకీయ నాయకులు స్వార్థానికి బలైపోయినాయి చాలా కాన్స్టిట్యున్సీ. వాళ్ళ కులానికి, వాళ్ళ మతానికి లాభం చేయడానికి కొంతమంది చేసుకునే విధంగా జరిగింది. నేను పెద్ద చర్చ పెట్టిన తర్వాత, నేను ఆ రోజు కొంచెం యాక్టివ్గా ఉన్నాను. కొన్ని అధ్యాయాలు ఆప్ చేయించుకోవడానికి కుదరలేదు. సరే, కానీ దీని అన్నిటికన్నా వెనకమాల ఇంకో కోణం ఉందని దయచేసి తెలుగు బిడ్డలు అనేవాళ్ళు తెలుసుకోవాల్సిందే. మన తెలుగులో మాట్లాడుకున్నాం కాబట్టి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కొన్ని జిల్లాలు అయితే, ఎస్పెషల్లీ వెస్ట్ గోదావరి జిల్లాలో మైనస్ గ్రోత్కి వెళ్ళిపోయినాయండి. నేను చెప్పేది సత్యమే. అంటే ఒక జనాభా చిన్నప్పుడు కానీ, మీ చిన్నప్పుడు కానీ భూమి తగ్గిపోద్ది, జనాభా అన్నీ భూమి తప్ప అన్నీ పెరిగిపోతాయి అనుకున్నాం. కాదండి. వితిన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇంకో 2 డికేడ్స్లో ఆంధ్రప్రదేశ్ జనాభా స్టాగ్నేట్ అయిన తర్వాత తగ్గిపోయే అవకాశం కనపడుతుంది. నమ్మలేని నిజం ఇది. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఎప్పుడైతే రీప్రొడక్టివ్ ఇప్పుడు అంటే ప్రొడక్షన్ రేటు, ఫెర్టిలిటీ రేట్ కానీ ఇది కానీ నెట్ 2 ఉందనుకోండి, 1.9 కానీ ఉందనుకోండి, అది మన జనాభా మెయింటైన్ అవుతుంది. కానీ ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే పడిపోతూ ఉంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దిగువకు వచ్చింది. కొన్ని జిల్లాలో 0.7 అంట, 0.8 అంటే పశ్చిమ గోదావరి జిల్లా గ్రోత్ రేటా? అవునండి. అంటే ఎంత దారుణంగా రేపొద్దున పనిచేసేవాళ్ళు దొరకరు. రేపొద్దున భయంకరంగా, ఎందుకంటే పిల్లలు మనం చూస్తున్నామండి, వాళ్ళు 30 ఏళ్ళ వరకు, 35 ఏళ్ళ వరకు
పని చేసేవాళ్ళు దొరక్కపోవటం ఏంటి సార్? అంటే ఏం బయట పని నుంచి చేసేవాళ్ళు తెచ్చుకుంటున్నాం. అనేది లేదండి మీరనేది? ప్రొడక్షన్ అక్కడ యూత్ మీన్ యావరేజ్ ఏదైతే ఉందో మన దేశంలో ఒకప్పుడు 21 అనుకున్నాం. ఇప్పుడు 25. ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే అది 29, 30 కొన్నాళ్ళకి 35, 40 వెళ్ళిపోతే వృద్ధులు పెరిగిపోతారు. ఇవాళ నేను సమస్య చెప్తున్నాను. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఎవరు చెప్పినా అదే కానీ తొందరగా పిల్లల్ని ఎక్కువ మంది కనమని చెప్తున్నారంటే అర్థం హ్మ్. అదే కదా! హ్మ్. ఒకప్పుడు ముగ్గురున్నారు. మాకు మేమిద్దరం మాకు ముగ్గురు అడ్వర్టైజ్‌మెంట్ బొమ్మలు చూసాం. మేమిద్దరం మాకిద్దరం ఒకే అన్నారు. వాళ్ళు చైనా హ్మ్. కూడా రివర్స్‌లో వెళ్తుంది. అందువలన ఇది అదే ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు ఏదో ఇలాంటివి అనుకునేవారు. మన వచ్చినాయి. చిన్నప్పుడు పేపర్‌లో హ్మ్. అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేవారు. హ్మ్. ఇప్పుడు ముగ్గురు ముద్దు ఇద్దరు ఉంటే అదృష్టం ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. హ్మ్. ఇంతకుముందు ఇద్దరు పిల్లలు ఉంటే గనక లోకల్ ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు కాదు. అవును. అవును. ఇప్పుడు అవును. ఇద్దరు ఉన్నోళ్ళకే పోటీ చేసే రోజులు వస్తాయేమో తర్వాత చూద్దామండి అది. హ్మ్. కానీ నేను చెప్తున్న ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయం, తెలుగు జాతి అన్యాయం, దక్షిణాదికి దేశం మూలవాసిన దక్షిణాది జరిగిన అన్యాయం గురించి నా కన్సర్న్ అండి. ముఖ్యమైన కన్సర్న్. దేశం చెప్పిన నిబంధనల ప్రకారం మనం పాటించాము. హ్మ్. మనం పాటించింది ఏది ఈ దేశం కోసం, ధర్మం కోసం నిలబడి మనంతా పాపులేషన్ తగ్గించుకున్నాం. మన దేశ అభివృద్ధి కోసం కష్టపడ్డాం. ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని చదివించుకోవడం కోసం పుస్తులమ్మి ఈ దేశ సంపద పెరగడానికి వాళ్ళు కాదండి. ఈ దేశ సంపద పెరగడానికి కూడా మన వంతు ప్రయత్నం దక్షిణాది రాష్ట్రాలు చేశాం. ఇవాళ దానికి శిక్షగా 2011 గ మే జ గ గ కొత్త జనాభా లెక్కలు తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కి దాదాపు 27,000 కోట్లండి క్యుములేటివ్. తెలంగాణకైతే ఇంకెక్కువ లాస్ అయిపోయిందండి. ఈ గత కొన్ని బడ్జెట్‌లో కేంద్రంలో ఉన్న అదాని గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ అయిపోయింది ఇవాళ. ఎందుకని? జి జనగణన జరగకపోవడం జి వల్ల. ఆ కాదండి జనాభాలో మన జనాభా తగ్గిపోయింది కాబట్టి ప్రపోర్షనేట్‌గా తగ్గించడం మొదలుపెట్టారు. అమెరికా స్టేట్‌లో కూడా చిన్న రాష్ట్రాన్ని కొన్నింట్లో ఒకే ఓటు ఉంటది. ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల ప్రొడక్టివిటీ ఎంత భయంకరంగా ఉందంటే బీహార్‌లో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ గట్టిగా బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలు ఒక ఆంధ్రప్రదేశ్ జనాభాని కలుపుకున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ జనాభా అంత జనాభా ఆ 2 రాష్ట్రాల్లో డికేడ్ అండ్ హాఫ్‌లో పెరిగారండి. 3.2 గ్రోత్ రేట్ ఉంది. ఒక జిల్లాలో మీకు చెప్పాను 0.7 అని. 4 రెట్లు ఎక్కువ గ్రోత్ రేట్ ఉంది. అంటే పాపులేషన్ గ్రోత్ రేటు. ఈ నేపథ్యంలో రేపొద్దున ఒక దుర్మార్గమైన కుట్ర చేసింది కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి 42 సీట్లు ఉంటే ఇది మేము 55 చేస్తామంటున్నారు. మనం పెరుగుతుందనుకుంటున్నాం. కాదండి. 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌కి 125కి 150 వాళ్ళు 100, 200 కూడా పెట్టుకుంటారు. ఊరికే సరదాగా అన్నాను గాని. 125కి 150 తీసుకెళ్తా మనకు పెరుగుతుందని చూపించి ఆళ్ళకి ఇంకా పెంచుతున్నారు. జనాభా గ్రోత్ రేట్ కోసం వాళ్ళు అడ్డంగా ఏమి ఆమోదించకుండా ఉచిత పథకాలుగా అక్కడ మొత్తం దేశం యొక్క నిధులు అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి తీసుకొస్తుంటే వాళ్ళకి సీట్లు ఎక్కువ ఇస్తాయి. ఈ దేశంలో రేపొద్దున వాయిస్ ఉండదు మనకి. వాయిస్‌లెస్ పార్లమెంట్‌లో సీట్ల ప్రాతిపదికగా కేటాయిస్తారా నిధులు? అసెంబ్లీ సీట్ల ప్రాతిపదికగా లేదండి. కేటాయిస్తారా? పార్లమెంట్ సీట్లు పార్లమెంట్ బట్టే సీట్ల ఆ ప్రాతిపదిక. పరిస్థితి వచ్చింది కాబట్టి ఓకే. ఓకే. ఇవాళ రేపొద్దున్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి ముఖ్యంగా కేరళ దారుణమైన పరిస్థితికెళ్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పేదేంటి? ప్రొడక్టివిటీ రేట్ పెరగాలి తెలుగు రాష్ట్రాల్లో. తెలుగు రాష్ట్రాల్లో జనాభాను పెంచండి అని చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది మీరు కూడా ఏమో చెప్తున్నారు. కోవిడ్‌లో చాలామంది కష్టపడ్డారు. సరే ఆ! అది సరే వాటెవర్ ఇట్ మే బి. ఆ! నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇప్పుడు చెప్పుంటారండి. అంటే మీరనేది ఆయన చెప్పింది ఎప్పుడు ఆచరిస్తారని నేను అనుకోను. హ్మ్. మేనరికాలు వద్దన్నారు. ఆ! ఏదో చెప్పారు. సరే అది పక్కన పెట్టండి. నేనేమంటానంటే ఇప్పుడు జనగణన జరిగిన తర్వాతే మనకి నియోజకవర్గాల పునర్విభజన జరగడం వల్ల నష్టం ఏమన్నా ఉందా? భయంకరమైన ఇప్పుడు జరిగిన తర్వాత నష్టం అంటే ఇంకా మనకి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ తగ్గిపోతాయి. ఓకే. ఏంటి నిధులు ఇప్పుడున్న వాటికంటేనా? ఇప్పుడున్న దానికంటే దారుణంగా రావాల్సిన స్థాయిలో రావంటారా? ఇప్పుడున్నది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు మీకు నేను చెప్తున్నానండి 42ని 50 చేస్తారు. ఆళ్ళకేమో 100దే 200 చేస్తారు. ఓకే. 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 దానివల్ల ప్రపోర్షనేట్‌గా మనం తగ్గిపోతా అన్న పేరుకి ఇదంతా హుహుహు. మోసం చేసి మసిపూసి మారేజ్ చేయడానికి క్యారేజ్ ఇప్పుడు చేయడానికి తమిళనాడు ఆందోళన కూడా అదే. కేరళ తమిళనాడు ఉండబట్టే మనం మిగిలి ఉన్నామండి. ఈ దేశం మొత్తం మీద జయలలిత ఉంది కాబట్టి ఆ జీఎస్టీ వద్దే బాబు రాష్ట్రాలు నాశనం అయిపోతున్నారు. మనం తిట్టుకున్నాం తమిళనాడు. ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం పోరాడే తమిళనాడు. హ్మ్. ఎంత కొట్టుకున్నా జయలలిత గారు ఎవరో కరుణానిధి గారు రాష్ట్రం నుంచి ఒకటవుతారు. మనోళ్ళందరూ భీకరంగా రాష్ట్ర హక్కులన్నీ పక్కన పెట్టేసి కొట్టుకుంటారు. రాష్ట్రం వచ్చేసరికి ఒకటవుతారు. కేరళ కూడా చెప్తున్నాను. తమిళనాడు కూడా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా కన్నడ భాష వచ్చినప్పుడు యడ్యూరప్ప గారు నేను వెళ్ళి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బస్సుల మీద దాడి చేస్తే నేను వెళ్ళొచ్చాను బీజేపీ పార్టీ. నేను ఫోటోలో కూడా మీకు ఆ రోజు చెప్పాను, మీకు న్యూస్లో కూడా వచ్చింది. ఇలాగ మా తెలుగు వాళ్ళ బస్సు మీద వెంటనే చీఫ్ సెక్రటరీని పిలిచాడు ఆయన. ఏ పార్టీని? ఇలా కన్నడ భాష అంటే వెంటనే స్టేట్మెంట్ ఇచ్చింది. కన్నడ ఏ హిందీ ఉన్నా నా కన్నడ భాషని
డామినేట్ చేస్తుంటే ఒప్పుకున్నానంటే పీకి పడేశారండి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆర్య బ్యాచ్. ఇవాళ నేను చెప్తున్నాను, మనందరం గనక ఏకం అవ్వకపోతే మనం బానిసలుగా మారిపోతుంది. ఇప్పటికే ఆదాని, గుజరాతీ, మార్వాడి వ్యాపార జీవితంలో మారిపోతున్నాం. వాళ్ళ జనాభా ప్రతి మీడియాలో కూడా సరే, ఇంకొక వెళ్ళిపోతుంది. చర్చ వినపడుతుంది దీని మీద. జనగణన జరగడం అంటే మహిళా రిజర్వేషన్ కూడా ఇస్తారు అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లలో ఖచ్చితంగా మహిళా కేటాయించడం రిజర్వేషన్ ఉంటుంది. కూడా అది కూడా 34కు తీసుకెళ్తారండి వాళ్ళు. అవునా? మేము గట్టెక్కేసిన తర్వాత ఎవరు ఉంటే అనేది బ్యాచ్ ఎవరికాళ్ళు గట్టెక్కుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు మహిళా రిజర్వేషన్ పెట్టి వాళ్ళని తొక్కటాన్ని చూశాను. ములాయం సింగ్ యాదవ్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు బలహీన వర్గాలే చాలామంది అడ్డుకున్నారు. ఇది కేవలం ఒక పెత్తందారి వర్గం చేస్తున్న భావన కింద భావించారు వాళ్ళు. ఇవాళ బట్ ఐఎమ్ థింకింగ్ సరే ఏమన్నా కానివ్వండి, 33% 20% డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ అనేక దేశాల పార్లమెంట్లు ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమంది ఉన్నారు. మహిళల్ని సాధికారంగా ఎన్నుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ పంచాయతీలు ఉందా? ఎక్కువ ఎవరు వెనకమాల నుంచి భర్త కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సరే ఏదేమైనా సరే, నా హంబుల్ రిక్వెస్ట్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, దయచేసి మీరు కనుక మనకేంటి పక్కన ఎవడో రాజకీయ నాయకులు చూసుకుంటలేదు, హక్కులన్నీ తీసుకెళ్ళి 90% రాజకీయ నాయకులు ఆ గుజరాతీ పాదశాల దగ్గర తాకట్టు పెట్టినట్టు కనపడుతుందా లేదా మీరే చెప్పండి. రేపు పొద్దున్న దీంట్లో కూడా ఇప్పుడు ఆదాని గారు ఫోన్ చేసి నా కరెంట్ తీసుకుంటే తీసుకోవాల్సిన పరిస్థితులు అంట, నా పోర్ట్లో ఏది కొనాలంటే కొన్ని సావాలి, ఫ్యాక్టరీ మూసుకోవాల్సిన పరిస్థితులు అంట. మా నాన్న 6 ప్రఖ్యాత విశ్వేశ్వరరావు గారిని, మన డివిఎస్ రాజు గారిని, జీవికి రెడ్డి చెప్పుకుంటే పోయి చాలా ఉన్నాయి. పీక మీద కత్తి పెట్టే లాగేసే చూశారు. కనీసం ఈ హక్కులు కూడా పోతే మనం నిలబడలేమండి. ఎందుకంటే మనం ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాల్సింది, మేము మా దేశ సౌభాగ్యం కోసం కృషి చేశాం, మీరు చెప్పారు కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి మా మేలు ఉన్నా సరే మేము పాటించాం. మేము కేంద్ర ప్రభుత్వం చేసినట్టు ఈ దేశానికి మేము సాయపడితే మాకు శిక్ష మాకండి. మరి ఎందుకు ఇది న్యాయం లేదన్నప్పుడు ఎందుకు ఫ్రీజ్ చేశారు? 2026 వరకు జనాభా ప్రాతిపదిక మీద కాకుండా దక్షిణాదిలో న్యాయం చేయాలనేది ఫ్రీజ్ చేసింది. అప్పుడు న్యాయం అయింది, ఇప్పుడు ఎందుకు కాదు? ఇప్పుడు భారత పార్లమెంటు చట్ట సవరణ చేసి ఈ ఎంపీ సీట్లు పెరగడానికి వీలేదు, దక్షిణాది తగ్గించడానికి వీలేదని ఫ్రీజ్ చేశారు కదా. అంటే అప్పుడు న్యాయం అయింది, ఇప్పుడు ఎందుకు న్యాయం కాదు? నేను అడుగుతున్నాను, ఏం న్యాయం కాదు? అంటే జనాభా పెరుగుతున్నంత కాలం, ఇప్పుడు మీరే చెప్పారు మల్కాజ్గిరి లాంటి కాన్స్టిట్యూన్సీలో 40 లక్షల వరకు ఉంటారు అనేది. మరి దాన్ని మనం విభజిస్తే అసెంబ్లీ నేను అంటే మళ్ళీ కాన్స్టిట్యున్సీస్ విభజించుకుంటాం. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు కూడా విభజించవచ్చు కదా. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ విభజించమంటున్నాను. అక్కడ 40 లక్షలు ఉన్నారు, ఒక కాన్స్టిట్యున్సీలో 20 లక్షల మంది ఉన్నారు. యావరేజ్ చేసుకున్నాం, ఇంకా మనం పెంచుదాం. కానీ ప్రపోర్షనేట్గా మనకు నష్టం జరిగేటట్టు ఉత్తరాది ఆర్య సనాతన బ్యాచ్ ఉండకూడదు అంటున్నాను నేను. మనం నష్టం జరిగేటట్టు అంటే మళ్ళీ నేను 42 కావాలంటే 60 చేసుకున్నాం. ప్రపోర్షనేట్గానే వాళ్ళకు కూడా 80 కావాలంటే మనం 40% పెడితే వాళ్ళు 120 చేసుకుంటారు, తప్పులేదు. 120 అది ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రపోర్షనేట్ మన జనాభా తగ్గించాం కాబట్టి మన శిక్ష వేస్తున్నారు. అంటే ఇప్పుడు పర్సంటేజ్ల ప్రాతిపదికగా పెంచాలంటారా? జనాభా ఎంత పర్సంటేజ్ ఉందో మన పర్సంటేజ్ అక్కడ మెయింటైన్ అవ్వాలి. రైట్. మనం రేపొద్దున్న భీకరంగా మనం చెప్తున్నాను, ఇంకా రేపొద్దున ఇంకా భవిష్యత్తు రోజులు ఇంకా దారుణంగా ఉండిపోతున్నాయండి. వాళ్ళ చాలా దారుణంగా ఉండిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయగలం? ఇప్పటికిప్పుడు జనాభా పెంచలేరు కదా. కృషి చేయండి మీ అందరూ కూడా. ఎందుకంటానంటే మీకు నోలాడుకుందని మీరందరూ కూడా కృషి చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. నేను పని ఉత్సాహాన్ని కదా, ఎలాగో ఫీజు ఏమి అడగట్లేదు వీళ్ళు. నేను చెప్తున్నాను యూత్కి. ఉపాసన గారు ఏదో ఉన్నారు కదా, కామినేని కొడిదెల గారు, ఆవిడ చెప్పిన అడ్వైజర్ని కొంచెం పక్కన పెట్టండి. ఇవాళ ఆవిడ ఒక విషయం చెప్పారు, ఏంటంటేనంట మహిళలారా అని చెప్పి. సరే నేను ఆవిడని గౌరవిస్తాను, కానీ పెళ్లి కాని ప్రసాదులు చచ్చిపోతున్నారు ఇవాళ దేశంలో. మీరు కనీసం వాళ్ళ గురించి మాట్లాడండి. ఇవాళ అమ్మాయిలు వేరు మీరు దండం పెట్టదు. పెళ్లి కాని ప్రసాద్ గురించి మాట్లాడకుండా మీరు మేమందరూ ఊరుకోరు. వాళ్ళందరూ 100 మంది ఉన్నారు అక్కడ. ఏనండి, ఇవాళ వాళ్ళంట ఈవిడ సలహా ఇచ్చారంట, మహిళలు ఇప్పుడు పెళ్లి కెరీర్లో స్థిరపడి అంతవరకు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలంట. అది ఫ్రీజ్ చేసుకోవడానికి అపోలో ఫెర్టిలిటీ క్లినిక్ 5 లక్షలు 1,10,000 తీసుకుంటారనమాట. చేసుకుని తర్వాత మీరు కెరీర్లో బాగా వచ్చింది, అవును బాగా కెరీర్లో వెళ్ళి 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత బాగా ఇల్లు కొనుక్కుని ఆ కారు కొనుక్కుని అప్పుడు ఎవరు కావాలో మా అబ్బాయిని చూసుకుని ఇదే అండి మీరు ఇచ్చే సలహాలు. నేను దయచేసి చెప్తున్నాను. సరే పిల్లలు అందుకని అంటున్నాను, సాధారణంగా తీసుకోండి. ఏదో అందరూ ఓక్రిజులు చేశారు, అందరూ చేయక్కర్లేదు. నేను అనేది మీరు ఈ దేశ సౌభాగ్యాన్ని పెంచినట్టే పిల్లలను పెంచితే. నమస్కారం.